వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 ప్రేక్షకులకు ముఖ్య గమనిక. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి మీ స్వంత ఊర్లకు వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, నగదు లాంటివి పెట్టకుండా మీ వెంట తీసుకెళ్ళండి లేదా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి. మీరు మీ ఇంటికి తాళం వేసిన విషయాన్ని మీ పక్కింటి వారితో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. మర్చిపోవద్దంటూ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అలాగే మన K6 ఛానల్ తెలుపుతోంది. ఇప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటించిన మహనీయుడు స్వామి వివేకానంద. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్వామి వివేకానంద విగ్రహాలకు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాముఖ్యతనిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంలో మంజూరైన పనులను రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. 41 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి శబరిమల మకర విలక్కు సుందర దృశ్యం చూసేందుకు తరలి వెళ్తున్న అయ్యప్ప భక్తులు. K6 GTPL స్పెషల్ ఫోకస్. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మహనీయులు సావిత్రిబాయి పూలే. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన సావిత్రిబాయి పూలే అవార్డుల కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ విఠలరావు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసే మిఠాయి ఘేవర్. నగరంలో వ్యాపారి రాజు తయారు చేస్తున్న ఘేవర్ స్వీట్పై K6 GTPL స్పెషల్ స్టోరీ. శరవేగంగా కొనసాగుతున్న బోధన్ భైన్సా 161వ జాతీయ రహదారి పనులు. 380 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకుని వేగంగా పనులు చేస్తున్న అనుష ప్రాజెక్ట్. K6 GTPL స్పెషల్ స్టోరీ. భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. బిచ్కుంద స్వామి వివేకానందకు నివాళులర్పించిన ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. నిజామాబాద్లో వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్. 41 రోజుల పాటు అయ్యప్ప కఠోర దీక్షను చేపట్టి మకర విలక్కు దర్శనం కోసం అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలి వెళ్తున్నారు. శబరిగిరిలో మణికంఠుని నామస్మరణతో పంబా తీరం పరవశిస్తోంది. శబరిమలలో మకర విలక్కు సుందర దర్శనం కోసం మండల కాలం పాటు అయ్యప్ప స్వాములు దీక్ష చేపట్టి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నారని, జనవరి 15న మకర జ్యోతి ఉత్సవం జరుగుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. హరిహర తనయుడు అయ్యప్ప కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం డిసెంబర్ 30న మళ్లీ తిరిగి తెరుచుకోనుంది. మకర విలక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి రేపు అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. మకర దీప పూజల కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తిరిగి నడక తెరవబడుతుంది. శబరిమలలో మండల పూజలతో ఈ ఏడాది మండలకాలం ముగిసింది. దీంతో అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజ తర్వాత డిసెంబర్ 27న బుధవారం రాత్రి కలాపాభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు వస్త్రాన్ని ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల పూజా కార్యక్రమాలను ముగించారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాత్కాలికంగా మూతపడింది. 3 రోజుల అనంతరం రేపు ఆలయాన్ని మకర దీప పూజల కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరవబడుతుంది.
డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3:30 నుండి నెయ్యి అభిషేకం నిర్వహించనున్నారు. అంతేకాదు జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నారని, జనవరి 15న మకర జ్యోతి ఉత్సవం జరుగుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. జనవరి 20 వరకు పాదయాత్ర తెరిచి ఉంటుంది. జనవరి 21వ తేదీ ఉదయం 7 గంటలకు పందలం రాజు ప్రతినిధి సమక్షంలో ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాముఖ్యత ఇచ్చారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిందన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతులకు నీళ్లందించడానికి గత పాలకులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టి 30 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, మరో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాల్లో కరువు లేదని, 2 పంటలకు పుష్కలంగా పండాయన్నారు. 2014లో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనన్నారు. ఇప్పుడు వరిధాన్యం ఉత్పత్తి 2 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. అన్ని రకాల పంటల ఉత్పత్తులు 3.5 కోట్ల టన్నులకు చేరుకున్నాయని అన్నారు. దీనికి కారణం సాగునీళ్లేనని ఆయన అన్నారు. పంటలు పండించడానికి భూమి, విత్తనాలు, రైతుల శ్రమ, నీరు అవసరమని, ఈ 4గింటిలో ఏది లేకపోయినా పంటలు పండవన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో గత కొన్నేళ్లుగా ఏటా 2 పంటలు పండుతున్నాయంటే కారణం కేసీఆర్ పుణ్యమేనన్నారు. ఇంతకుముందు యాసంగి సమయంలో ఏటా ఎండిపోయేవన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా గోదావరి నీళ్లు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వస్తుండడంతో ఆయకట్టులోని 1.30 లక్షల ఎకరాలకు యాసంగి పంటకు కూడా నీళ్లు అందుతున్నాయన్నారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో 40,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. ప్రస్తుతం భూమి, ఎరువులు, రైతుల శ్రమ సిద్ధంగా ఉన్నదని, నీళ్లు లేవన్నారు. ఈరోజు గోదావరికి అడ్డంగా అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రాజెక్టు రిజర్వాయర్స్ అన్ని కూడా నిల్వ చేసుకున్నాం. నీళ్లను ఒకటికొకటిగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మా నిజాం సాగర్ నీరు కూడా 2వ పంట వండుతుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. లేక నిజాం సాగర్లో ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిజాం సాగర్ నీటి ఉండేది కాదు, ఎప్పుడు ఎండిపోయేది. అది కొండపోచమ్మ సాగర్ ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ నీళ్ళు తెచ్చుకొని ఈరోజు నిజాం సాగర్ కింద 1,30,000 ఎకరాలు నిజాం సాగర్ కింద 2వ పంట పండిస్తున్నాం. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు కింద సరే వర్షం పడ్డది పుష్కలంగా, అక్కడ 40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ చుక్క కనబడ్డా, ఎక్కడ నీళ్ళు కనబడ్డా దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే పంట పండుతుంది. నేను చెప్పిన ప్రకారంగా 4 అవసరం కాబట్టి గత ప్రభుత్వంలో మంజూరైన పనులు రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం, నాగపూర్, వేల్పూర్ మండలం, అక్లూర్ గ్రామం, ఏర్గట్ల మండలం, నాగేంద్రనగర్ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను, తడ్పాకల్ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన పనులు రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలని, వాటిని రద్దు చేయడం సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆ పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ మీద మంజూరు చేసినవి కావని, ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అప్రూవల్తో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు తెలంగాణ ప్రభుత్వం తరపున బాల్కొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కొరకు అధికారికంగా మంజూరు చేసినవి అని అన్నారు. ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు మంజూరైన పనుల ప్రారంభం కొరకు ఆశతో ఉన్నారని, కావాలంటే స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ పనులు కొనసాగించేలా చూడాలని, ఆ పనుల క్రెడిట్ కూడా మీరే తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గతంలో వివిధ శాఖల ద్వారా తాను మంజూరుకు తీసుకొచ్చిన రోడ్లు, బ్రిడ్జ్లు, చెక్ డ్యాంలు, కుల సంఘాల భవనాలు, ఎస్డిఎఫ్ ద్వారా మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయకుండా కొనసాగించాలని, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డిని ప్రజల తరపున ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు.
స్వామి వివేకానంద విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాళులు అర్పించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 10వ డివిజన్ నాగరంలోని స్వామి వివేకానంద విగ్రహానికి, 28వ డివిజన్ గాజుల్పేట్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరిమణిగా, అక్క చెల్లెలుగా, తల్లిగా చూసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది. ఆ సభలో హిందుత్వం గురించి ఆయన ఏకధాటిగా మన హిందూ గొప్పతనాన్ని చాటి చెప్పినప్పుడు ప్రపంచంలో ఆ సభలో పాల్గొన్న అనేక మంది ప్రపంచ నాయకులకు ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉందని అప్పుడు చాలామందికి తెలియడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆయన గురువుగారైన రామకృష్ణ ఘేవర్ ఇదో కొత్త రకం మిఠాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే ఈ మిఠాయి ఉత్తరాది పిండి వంటల్లో ప్రత్యేకమైనది. ఈ ఘేవర్ తయారు చేసే విధానంపై వ్యాపారి రాజు ద్వారా వివరాలు తెలుసుకోవడం జరిగింది. సంక్రాంతి పండగ వస్తే తెలుగువారికి పిండి వంటలకు ఎంత ప్రాముఖ్యత ఉందో రాజస్థానీలకు ఘేవర్ స్వీట్ అంత ప్రాముఖ్యమైంది. జిల్లా కేంద్రంలో రాజస్థానీ కుటుంబాలు ఉండడంతో ఇక్కడ కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా ఈ స్వీటును తయారు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ గేట్ పక్కనే ఉన్న గణపతి దేవాలయం వద్ద రాజు అనే వ్యాపారి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. సంవత్సరంలో కేవలం జనవరి 1 నుండి 15 వరకు మాత్రమే లభిస్తుంది. ఉత్తరాది వారు తమ బంధువులకు ఈ ప్రత్యేకమైన స్వీట్లను బహుమతిగా ఇస్తూ ఉంటారు. నెయ్యితో తయారు చేసే ఈ స్వీటు అంటే రాజస్థానీలకు భలే ఇష్టం. జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, బాసరా, బైన్సా, నాందేడ్ ప్రాంతాల నుంచి కూడా ఈ ఘేవర్ కోసం వస్తూ ఉంటారు. ఈ సీజన్లోనే సుమారు 5 నుంచి 6 క్వింటాళ్ల ఘేవర్ను విక్రయాలు సాగుతాయి. ఈ స్వీటు 400 రూపాయల నుంచి 600 మధ్య ఉంటుంది. నెయ్యితో తయారు చేసిన స్వీటు 600 రూపాయలు, మామూలు స్వీటు 400 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు కేసరి పేని, నువ్వుల గజక్ రోల్, తిల్లి పాపడ్, గజక్ లాంటి వెరైటీ స్వీట్లను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సాంప్రదాయ వంటకంగా ఉండే ఘేవర్తో పాటు అనేక వంటకాలను జిల్లా వాసులకు వీరు రుచి చూపిస్తున్నారు. రాజుగౌడ్ నా పేరు. ఇది మనం ఘేవర్ స్పెషలిస్ట్. సంక్రాంతికి ఘేవర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ అడ్రస్ వచ్చేసి మన రైల్వే గేట్ సార్వజనిక్ గణేష్ గుడి దగ్గర, నామ్దేవాడ, నిజామాబాద్. మనం ఇది స్పెషల్ ఘేవర్ ఐటమ్ ఓన్లీ సంక్రాంతికే చేస్తాం. మనం ఇది ప్యూర్ నెయ్యితోనే చేస్తాం. ఘేవర్ అంటే చాలా సూపర్ ఎక్సలెంట్ ఐటమ్. ఇది మార్వాడీస్, మన రాజస్థానీస్ ఎక్కువ వాడతారు. దీనికి చుట్టాలు బ్లెస్సింగ్ ఇస్తారు. ఇది పరంపర వాళ్ళ చుట్టాలు, వీళ్ళ చుట్టాలకి ఇద్దరు పంపిస్తున్నారు. 11 పీసెస్ 12 పీసెస్ అట్లా పంపిస్తారు. ప్యూర్ నెయ్యితోని ప్రిపరేషన్ చేస్తాం. ఇది ప్యూర్ నెయ్యితోని, డాల్డాతోని రెండుతో చేస్తాం. ఇది మైదా పిండి, పాలు, నెయ్యి కలిపి మైదా ఒక బేస్ ప్రిపేర్ అయితే బేస్ ప్రిపేర్ అవుతుంది. దాంతో చుక్కలు వేస్తే ఒక 30-40 మినిట్స్లో ఒక 1 kg ఘేవర్ ప్రిపరేషన్ జరుగుతుంది. అయితే ఘేవర్లో మనకు 2 వెరైటీస్ ఉన్నాయి. ఒక ఘీ ఘేవర్ వచ్చేసి 600 రూపీస్ కేజీ ఉంటుంది వితౌట్ షుగర్. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 161వ జన్మదినం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతను ఉత్తేజితులను చేసి మార్గనిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి. జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే యోగాను సైతం ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఆయన కొనియాడారు. జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు వివేకానంద సాహిత్యం పుస్తకం, మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది యువతీ యువకులు, విద్యార్థులు, ఆర్కే కళాశాల కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. హాస్టల్లో ఉన్న తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం నుంచే హాస్టళ్ల వద్ద బారులు తీరారు. విద్యార్థులంతా జిల్లా కేంద్రం నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పాఠశాలలకు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్కార్ సెలవులు ప్రకటించింది. దీంతో 18న పాఠశాలలు తిరిగి తెరుచుకొనున్నాయి. బోధన్ బైన్సా 161వ జాతీయ రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏడాదిలో మొత్తం పనులు పూర్తి చేస్తామని అనుష ప్రాజెక్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ రహదారుల విస్తరణలో బోధన్ నుండి బైన్సా వరకు చేపట్టిన 161వ నంబర్ రహదారి పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ అనుష ప్రాజెక్ట్ 380 కోట్ల టెండర్తో దక్కించుకుంది. మొత్తం 56 కిలోమీటర్ల రోడ్డు పనులను ప్రారంభించిన సంస్థ ఇప్పటికే 25 కిలోమీటర్ల రహదారి పనులను పూర్తి చేసింది. నవిపేట్ మండలం కోస్లీ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై నుండి వంతెన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎంచా గోదావరి నదిపై కొత్త వంతెన నిర్మాణ పనులు సైతం వేగవంతం చేశారు. అయితే గోదావరిలో నీటి ప్రవాహం ఉండడంతో ఇతర బ్రిడ్జి పనులు నిర్వహిస్తూ రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4 లేన్ల రోడ్డు నిర్మాణం, ఇతర ప్రదేశాల్లో 2 లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్కడక్కడ రోడ్డు పక్కన గల కొండలను తొలగిస్తూ విస్తరణ పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ మానస్ మాట్లాడుతూ అనుష ప్రాజెక్ట్ సంస్థ బోధన్ బైన్సా 161వ నంబర్ జాతీయ రహదారి పనులను చేపట్టిందని, ఇప్పటికే 25 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయ్యాయని, పలుచోట్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు సైతం వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎంచా గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉండడంతో అక్కడ ఇతర పనులు కొనసాగిస్తూ మిగిలిన రోడ్డు నిర్మాణం కొనసాగుతుందన్నారు. అన్ని గ్రామాల ప్రజలు తమకు సహకరిస్తున్నారన్నారు. సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి ప్రజలకు వినియోగంలోకి వస్తుందని ఆయన తెలిపారు. अभी अपना गोदावरी नदी में बारिश आया था, अभी बारिश का कम हो गया, अभी वो भी प्रोजेक्ट भी फास्ट चल रहा है, मेजर भी वो भी ख़त्म हो जाएगा, 1 साल के अंदर में अपना प्रोजेक्ट खत्म। జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల డిఆర్ఆర్ ఫామ్ హౌస్లో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, జర్నలిస్టులు, పోలీస్ అధికారులు హాజరై ప్రతిమారాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ కిరణ్ కుమార్, సిఐ విజయ్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలో స్కాలర్స్ హై స్కూల్లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ఆయన సాధించిన విజయాలు, యువతకు వారిచ్చిన స్ఫూర్తి సందేశాలను గురించి విద్యార్థులకు వివరించారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆట పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ పెన్స్ ఇచ్చి చదువుల్లో, క్రీడల్లో రాణించాలని ప్రోత్సహించారు. మీ సేవ ఆన్లైన్ ద్వారా రైతులు చేసిన ఎఫ్లైన్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్లైన్ ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, పెండింగ్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు పూర్తయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా సర్వే అండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు సాయి భుజంగరావు, సంతోష్, రాము, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు. బీసీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో
బీసీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరై మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయికే దక్కుతుందన్నారు. స్త్రీల అభ్యున్నతి కోసం జ్యోతిబా పులే పాటుపడ్డారన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉపాధ్యాయులకు జ్యోతిబా పులే అవార్డులు అందజేశారు. ఈరోజు మనము కోరుతా ఉన్నాం, ఇంతకుముందు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు. మరి మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్స్ చేస్తూ ఉన్నాడని చెప్పి, కానీ చట్టం కాలే, ఇంప్లిమెంట్ కాలే. అదే గతంలో చెప్పుకోకూడదు, కానీ గత ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డిఓ దుర్గాప్రసాద్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలు ఉంటాయి, మీకు కారు ఉంటుంది, మీకు బయట ఉంటుంది. ఆ బయట మీద ఏ బొమ్మలు వేస్తారు, ఏ బొమ్మ ఒక బొమ్మ వేస్తారు. ఏంటిది అంటే ఎవరికి అర్థం కాదు, ఏదో దేవుడు అంటారు. నేను అంటున్నా, ఒక మహనీయుడు పూలే బొమ్మ పెట్టుకోండి, సావిత్రిబాయి పూలే బొమ్మ పెట్టుకోండి. తూకంలో అవకతవకలకు పాల్పడినా, సమయవేళలు సరిగ్గా పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు చౌక ధరల దుకాణ డీలర్లను హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు చౌక ధరల దుకాణాలను తమ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని చోట్ల తూకం సరిగ్గా వేస్తుండగా మరికొన్ని చోట్ల గోనె సంచులతో తూకం వేస్తున్నారని గమనించారు. తద్వారా లబ్ధిదారుడు ఆ సంచి బరువు సుమారు 600 గ్రాముల బియ్యం కోల్పోతున్నారని గుర్తించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మిషన్పై గోనె సంచితో బియ్యం తూకం చేస్తున్న ఒక చౌక ధర దుకాణాన్ని, సమయవేళలు పాటించని మరో దుకాణాన్ని గుర్తించి శాఖపరంగా కేసు నమోదు చేసి తగు చర్యలకై పెనాల్టీ విధించుటకు నివేదిక పంపామని మల్లికార్జున్ బాబు తెలిపారు. చౌక ధరల దుకాణాలను ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని, తూకంలో ఎలాంటి తేడా రాకుండా చూడాలని కోరారు. జిల్లాలోని చౌక ధరల దుకాణాలను తరచూ ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ హెచ్చరించారు. ఈ తనిఖీలో సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, ఉప తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఆర్మూర్ రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ, నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలని, అదేవిధంగా దేశానికి సైతం సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వర్ణ, రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు, ప్రవీణ్ పవార్, సభ్యులు ఆనంద్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ క్లబ్ సభ్యులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఒక మహనీయుడు వివేకానంద స్వామి అని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్, కోశాధికారి రఫీయుద్దీన్, జోనల్ చైర్మన్ లక్ష్మీనారాయణ, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ బీజేపీ నాయకులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వివేకానంద కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి యుగంధర్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వీరి యొక్క గ్రంథాలను చదివి హిందుత్వాన్ని స్వీకరించిన మన సోదరి నివేదిత గారు ఇటువంటి చాలా గొప్ప రచనలను, గొప్ప విషయాలను తెలియజేసి ఈరోజు వారి యొక్క కళలను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేర్చింది.
ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆదివారం గోదాదేవి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు గంగామోహన్ చక్రు, ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆకార్ ఆడిషల్ నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చక్రు, ఆలయ అర్చకులు చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసాన్ని రామాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఆదివారం గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదాదేవి కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి రమేష్, సభ్యులు లింగం, స్వామి, శ్రీను, సతీష్, ఆనంద్, సాయి నర్సయ్య, శ్రీను, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మరి అమ్మవారి యొక్క కోరిక నిర్వహించడం కోసం మరి స్వామివారు 108 గంగాలతో భగవద్ రామల్ల వారు స్వామివారు సమర్పించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే వ్రతం అమ్మవారు చేసిండ్రో అందరి లోక క్షేమం కోసం అందరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అందరికి కూడా అన్ని పాపాలు తొలగిపోవాలి, అష్ట కష్టాలు తొలగిపోవాలి అటువంటి ఉద్దేశంతో అమ్మవారు ఆ రోజు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ కొనసాగుతోంది. డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ చవన్ మాట్లాడుతూ రేపట్లోగా డాటా ఎంట్రీ పూర్తి చేస్తామని, ప్రజాపాలనలో మొత్తం 20,300 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 14,037 దరఖాస్తుల డాటా పూర్తిగా ఎంట్రీ చేయడం జరిగిందని, మిగతా 6,222 దరఖాస్తుల డాటా ఎంట్రీని రేపటిలోగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. 6,221 అప్లికేషన్ పెండింగ్ అనేది ఇవాళ రేపటి లోపల దీన్ని కంప్లీట్ చేసే ఆలోచనలో 2 షిఫ్ట్లు నడుస్తున్నాయి. పొద్దున షిఫ్ట్ 3 సెంటర్లో నడుస్తున్నది. ఒకటేమో మున్సిపల్ ఆఫీస్లో, ఒకటేమో పిప్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నడుస్తుంది, ఇంకోటేమో నరేంద్ర డిగ్రీ కాలేజీలో నడుస్తుంది. రాత్రి షిఫ్ట్ మాత్రం మున్సిపల్ ఆఫీస్లో నడుస్తుంది. ఒక 15-16 మందితో నడుస్తుంది. సో రేపటి సాయంత్రం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడానికి 3 కమ్యూనిస్టు విప్లవ పార్టీల ఐక్యత కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులకు స్ఫూర్తిదాయకంగా నిలవనుందని సిపిఐఎంఎల్ ప్రజాపంతా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం అన్నారు. మోర్తాడ్ ప్రజాపంతా కార్యాలయంలో ఈరోజు జాతీయ స్థాయి 3 విప్లవ పార్టీల ఐక్యతా మహాసభల వాల్ పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దేవారాం మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటైన నాటి నుండి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని, తద్వారా అనేక చీలికలు రావడంతో భారతదేశంలో బలమైన విప్లవోద్యమం నిర్మాణం కాలేకపోయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంతా జిల్లా నాయకులు ఎస్ సురేష్, కమర్పల్లి మోర్తాడ్ సంయుక్త కమిటీల కార్యదర్శులు కిషన్, అశోక్, డివిజన్ నాయకులు సత్యక్క, నారాయణ, బాలయ్య, నాయకులు రాధా, లక్ష్మక్క, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం దేవరకోటలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్లో కోడారై పాయసం పూజ అనంతరం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు గోదాదేవి అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం తిరుమల ప్రబంధ ప్రాజెక్టు ఆచార్యులు రామకన్నన్ ఆధ్వర్యంలో కోడారై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోటలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ధనుర్మాస ఉత్సవాల్లో తిరుప్పావే ప్రవచనాలు బోధించడం, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం, భక్తుల ఆధ్యాత్మికంగా ఏ ఉత్సవాలు చేసినా ముందుకు వచ్చి విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రేపు శనివారం సాయంత్రం 5 గంటలకు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనాలని, అనంతరం భోజనం కలదని, కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అయ్యన్నగారి శ్రీనివాస్, గంగాధర్, దార్ల రాజేశ్వర్, దేవేందర్ గౌడ్, సాదం అరవింద్, లింగంపల్లి లక్ష్మీనారాయణ, టీవీ9 పోషెట్టి వేణుగోపాల్ గౌడ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రంగు రవి, కిషన్ గౌడ్, ఆలయ అర్చకులు నవీన్, మహిళలు పెద్ద ఎత్తున మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. దాని కోరిక తీర్చుకుంటే మన ఇంటి పాలు కూడా చాలా బాగా జరుగుతుంది, పురాణాలలో ఉంది. కాబట్టి ధనుర్మాసంలో ఈ గోదావరి కళ్యాణం, రంగనాథుల కళ్యాణం చాలా శ్రేష్టం. అది మీరు ఒక్కసారి ఆ గోదా కళ్యాణంలో వచ్చి 3 గంటలు ఉండి చూడండి, మీకే ఏర్పడుతుంది. కాబట్టి భక్తులు గమనించి రేపు 4 గంటలకి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని, అమ్మవారిని ఎదుర్కోలు కార్యక్రమం చేసుకొని
ఆ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వేద పండితుల ద్వారా మన కన్నన్ గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఆయన తీర్చిదిద్దుతారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక ఖలీల్వాడీలో గల హిందూ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి నందు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వక్తగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల వక్తగా హాజరై ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత ఆనాటి స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందటడుగు వేయాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి వ్యక్తిత్వంతో చక్కటి జీవితానికి నాంది పలకాలని కోరారు. 150 సంవత్సరాల క్రితం అతి చిన్న వయస్సులో ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని పెంపొందించిన స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శ్రీనివాసరావు, రాజ్ కుమార్ సుబేదార్, ఆకుల అశోక్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బలంగా మనం కాన్ఫిడెంట్గా ఉండి ధైర్యంగా ఉండి దేనికైనా ముందుకు వెళ్తే మనం ఏదైనా సాధించగలుగుతామని వివేకానంద స్వామి చెప్పాడు. కానీ చాలామంది ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారు, పొద్దున్న లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, 2 గంటలు ఫోన్ పడతారు. తర్వాత ఫ్రెండ్ పిలుస్తాడు, బయటకు వెళ్ళగానే సిగరెట్ తాగడము, ఆల్కహాల్ తాగడము, తర్వాత ఇంటికి ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ పడవు. ఇంకా ఇంకో కొత్త విషయం చూస్తాను ఏంటంటే, కమర్పల్లి మండల కేంద్రంలోని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద 161వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హైస్కూల్లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 45 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ఆమేడ నరేందర్, నల్ల గణేష్ గుప్తా, పసుపుల వినీత్, పలారం యాదగిరి, పసుపుల చంద్రమోహన్, నాగభూషణం, ప్రధానోపాధ్యాయులు సాయన్న, ధోని తదితరులు పాల్గొన్నారు. సిరికొండ ప్రతిభ హైస్కూల్లో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హైస్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. పోటీల్లో వేసిన ముగ్గులను మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో పరిశీలించి అందంగా వేసిన ముగ్గులను ఎంపిక చేసి బహుమతులను ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్, ప్రతిభ హైస్కూల్ ఎండీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ హరేష్, మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి, హెచ్ఎం అశోక్, స్కూల్ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరిలో ఆందోళన ఉధృతం చేస్తామని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి సంవత్సరాలు గడిచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వాటి కార్మిక వర్గ వ్యతిరేక దోపిడీ స్వభావాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నగర అధ్యక్షులు కె రాహుల్, కార్యదర్శి గంగా శంకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్మికులు 100% దళితులు, అంటే ఎస్సీలు, తర్వాత బీసీలు, మైనార్టీలు, మరి వీళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితిలో ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి శానిటేషన్, వాటర్ సప్లై, మరి స్ట్రీట్ లైట్స్లో పనిచేస్తున్నటువంటి అదేవిధంగా సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని యువజన నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, శ్రీధర్, రాజు, యువజన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బ్లూమింగ్ బర్డ్స్ హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్లో 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ మరియు మహిళా సాధికారత వంటి అనేక సందేశపూర్వక నృత్యాలను ప్రదర్శించారు. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను కనువిందు చేశారు. విద్యలో మరియు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరెస్పాండెంట్ ప్రసన్న కుమారి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో మానసిక ఉత్సాహం పెరుగుతుందని, తమ పిల్లల పట్ల స్కూల్ యాజమాన్యం చూపే శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రసన్న కుమారి, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని ఎడపల్లి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి మంగల్ పహాడ్ చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ గోపాలకృష్ణలు మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలబడాలని వారు యువకులకు సూచించారు. అనంతరం తెరాస నాయకుడు ఆత్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు రగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు డల్లా సురేష్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, బంజా కామప్ప, హిందూవాహిని జిల్లా కార్యదర్శి రఘు, సాయి, అరుణ్, నవీన్, శ్రీకాంత్, బట్టురాజు తదితరులు పాల్గొన్నారు. మరి యువత బైక్ ర్యాలీ తీస్తూ గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి అందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే వివేకానంద ప్రపంచ శాంతి దర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చాణక్య టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చాణక్య టెక్నాలజీ విభాగం వారు వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డిలు పాఠశాలలో గల సరస్వతి పూజ చేసి వివేకానంద విగ్రహం మెడలో దండ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు తదితర పోటీలు నిర్వహించగా బహుమతులు ఇచ్చి ఘనంగా సన్మానించారు. వివేకానంద 161వ పుట్టినరోజు సందర్భంగా యువ దినోత్సవం యువకులకు ప్రాధాన్యత ఉంటుందని, వివేకానంద యువత ఆదర్శంగా తీసుకోవాలని దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, సిఐ సైదా, చక్రవర్తి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద పుట్టినరోజు జరుపుకున్నాం దర్పల్లి మండలంలో. అందరూ ఈ జాతీయ మన వివేకానంద అందుబాటులో నడాలి. ప్రతి ఒక్కరూ వివేకానంద నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో గల లిబర్టీ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో గల లిబర్టీ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైన మరియు ప్రాముఖ్యమైన పెద్ద పండుగ అన్నారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు 3 రోజుల పాటు సందడిగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు మకర సంక్రాంతి అని, మూడవ రోజు కనుమగా పిలుస్తారు. ఈ పండుగను ఉద్దేశించుకుని లిబర్టీ పాఠశాల వ్యవస్థాపకులు కొరస్పాండెంట్ అయినటువంటి గోవర్ధన్ సంక్రాంతి గురించి పిల్లలకు తెలియజేస్తూ, ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగ భాగ్యాలతో ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుడిని, విష్ణువుని పూజిస్తారని లిబర్టీ పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. పిల్లలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చైర్పర్సన్ అర్చన విద్యార్థులను ఉద్దేశించి ఎన్నో విషయాలను వివరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. లిటిల్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్. ఈ సంవత్సరం ఇక్కడ న్యూలీ ఎస్టాబ్లిష్ చేశాము. అక్కడ నుంచి ఏమాత్రం తగ్గకుండా ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ ఫెస్టివల్స్ అయినా సరే కులమత భేదాలు లేకుండా ప్రతి ఫెస్టివల్ని, అనగా రంజాన్ కానీ, ప్లస్ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, హిందూ సెలబ్రేషన్స్ కానీ, సంక్రాంతి కానీ, మిగతా దివాళీ కానీ, ఏ సెలబ్రేషన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కులమత భేదాలు లేకుండా ప్రతి ఫెస్టివల్ని పిల్లల సంతోషాన్ని ఉద్ధరించుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై చర్యలు తప్పవని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. ఆలూన్ మండలంలోని దేగం దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 2 రోజులు నిర్బంధించారని గ్రామ వీడీసీ సభ్యులపై కేసు నమోదు కావడంతో పెద్ద ఎత్తున వీడీసీ సభ్యులు ఆర్మూర్కు తరలివచ్చారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ మార్కెట్ యార్డ్లో వారితో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. దేగం గ్రామంలో దొంగతనం జరిగిన ఘటనను గ్రామస్తులు పోలీసులకు వివరించారు. గ్రామంలో మోటార్లు, వైర్లు దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకుని కేవలం 1 రోజు మాత్రమే ఉంచమని, అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించమని దేగం గ్రామస్తులు తెలిపారు. దొంగతనాలు జరిగిన వెంటనే
పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇటువంటి నిర్బంధాలు చేయడం నేరమని ఏసీపీ వివరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దొంగల్ని నిర్బంధించారన్న ఆరోపణపై నేడు సమావేశం నిర్వహించడం జరిగిందని, దొంగలను నిర్బంధించకుండా పోలీసులకు అప్పగించాలని అన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై సైతం చర్యలుంటాయని, ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీసులకు సమాచారాలు అందివ్వాలన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని, ఎటువంటి చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు, రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, దేగాం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పోలీసులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఒక వర్షన్ చెప్పడానికి రావడం జరిగింది. అయితే మేము వాళ్ళకి చెప్పిన వర్షన్ ఏంటంటే, నిర్బంధించి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. వీడీసీ అనేది ఒక గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దర్యాప్తు చేసే విధంగా, నిర్బంధించే విధంగా, అతనికి శిక్ష అమలు పరిచి అతనికి దండుగా వేసే విధంగా ఉండకూడదనే విషయము మనం చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా నిర్బంధిస్తారో, నిర్బంధించిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ తప్పు మీరు చేయకూడదు, ఆ శిక్ష మీరు అనుభవించకూడదు అనేది మా ఉద్దేశం. అదే ఈరోజు వీళ్ళందరికీ గ్రామస్తులు చెప్పడం జరిగింది. తర్వాత దండుగలు వేసినా, దండుగలు వేయడం అంటే అది శిక్ష అమలు చేయడం. శిక్ష అమలు చేయడం అంటే దానికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియరీకి అప్పచెప్తే జ్యుడిషియరీ వాళ్ళు దానికి శిక్ష ఏ విధంగా వేయాలనేది దాని యొక్క కేసు యొక్క మెరిట్స్ని బట్టి చేస్తారు. సిరికొండ సొసైటీ చైర్మన్పై సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరికొండ మండలంలోని సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఆమోదించాలని నిజామాబాద్ వెళ్లి 9 మంది డైరెక్టర్లు డీసీఓ సింహాచలాన్ని కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. సొసైటీ పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉండగా 9 మంది సొసైటీ డైరెక్టర్లు కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. కొత్త చైర్మన్ ఎన్నికకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మాన పత్రాన్ని డీసీఓ సింహాచలంకు అందజేస్తున్నట్లు డైరెక్టర్లు లింగం, నరసింహారెడ్డి, నర్సయ్య, గంగాధర్, చిన్నారెడ్డి, శ్రీలత, గంగవ్వ, రమేష్ తదితరులు వెల్లడించారు. నగరంలోని నాందేవ్వాడలో గల లిటిల్ హార్ట్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాందేవ్వాడలో గల లిటిల్ హార్ట్స్ స్కూల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. పోటీల్లో వేసిన ముగ్గులను హెచ్ఎం ఆధ్వర్యంలో పరిశీలించి అందంగా వేసిన ముగ్గులను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థినులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కాక ఏ కుల మత భేదాలు లేకుండా అన్ని పండుగలు అనగా రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ప్రతి హిందూ ఫెస్టివల్స్ కానీ, క్రిస్మస్ ఫెస్టివల్స్ కానీ, ముస్లిం ఫెస్టివల్స్ కానీ అన్నీ జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్స్ అందరికీ మాకు సహకరించిన పేరెంట్స్కు, దాంతోపాటు సెలబ్రేషన్ చేసిన పిల్లలకు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సెయింట్ అగ్నేష్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ఎల్ రాణి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎస్ఐ ఝాన్సీ హాజరయ్యారు. వివిధ రకాల ముగ్గులు విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి శిల్ప, రెండవ బహుమతి ఎల్లాబాయ్, మూడవ బహుమతి ఝాన్సీ ఎస్ఐ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ఎల్ రాణి మాట్లాడుతూ సెయింట్ హై అగ్నేష్ స్కూల్లో ప్రతి పండుగ ప్రాముఖ్యతను, సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు గుర్తుండిపోయే విధంగా నిర్వహిస్తామని, రైతులు పండించిన పంట రైతు చేతిలోకి వచ్చే సమయంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుందని, ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో కొత్త వెలుగులు నింపాలని డోర్నకల్ మండలం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జీవనానికి ఉపయోగపడేటట్టు చేసే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెయింట్ అగ్నేష్ స్కూల్ తరఫున సంతోషిస్తున్నాను. ఈ ప్రతి పండగను కూడా ఒక విశిష్టంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. బ్రహ్మణపల్లి గ్రామంలో పర్ఫెక్ట్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్ఫూర్తి ప్రదాతకు పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా దేవరాజ్, ఎంపీటీసీ రాజు, ఎక్స్ సర్పంచ్ శేఖర్, యూత్ మెంబర్స్ సాయిరాం, నవీన్, సాయి నారాయణ, సతీష్, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలం కిసాన్ నగర్లో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహానికి శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ ప్రధాన ఆచార్యులు ఎంపాల సుదర్శన్, చైతన్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు తాలా శ్రీనివాస్, ప్రవీణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో సేకరించిన దరఖాస్తుల డాటా ఎంట్రీ ఆలూరు రైతు వేదిక భవనంలో కొనసాగుతుంది. డాటా ఎంట్రీని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. త్వరలోనే డాటా ఎంట్రీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలం తాడ్కొల్లో రేషన్ షాప్లలో తనిఖీలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి సత్యనారాయణ ప్రతిసారి తనిఖీల్లో తరహాలోనే తనిఖీ చేయగా తాడ్కొల్ గ్రామంలోని రేషన్ షాపు తనిఖీ చేసినట్లు అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ పాస్ మెషిన్ను తనిఖీ చేయగా అందులో 85 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసం రావడంతో జిల్లా అధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు రేషన్ డీలర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రేషన్ షాప్లో రెగ్యులర్ తనిఖీలో భాగంగా ఈరోజు తాడ్కొల్ గ్రామ రేషన్ షాప్ డీలర్ సందర్శించినది. అందులో మొత్తం తనిఖీ చేయగా ఉండాల్సిన బ్యాలెన్స్కు 85 క్వింటాల్లో 1 కిలో తక్కువ ఉన్నందున అట్టి డీలర్ గంగాధర్పై 6 కేసు నమోదు చేసి తదుపరి చర్య గురించి కలెక్టర్ శ్రీధర్ గారికి నివేదిక పంపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటించిన మహనీయుడు స్వామి వివేకానంద. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్వామి వివేకానంద విగ్రహాలకు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాముఖ్యతనిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నలభై 41 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి శబరిమల మకర విలక్కు సుందర దృశ్యం చూసేందుకు తరలి వెళ్తున్న అయ్యప్ప భక్తులు. K6 GTPL స్పెషల్ ఫోకస్. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మహనీయులు సావిత్రిబాయి పూలే. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన సావిత్రిబాయి పూలే అవార్డుల కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ విఠలరావు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసే మిఠాయి ఘేవర్. నగరంలో వ్యాపారి రాజు తయారు చేస్తున్న ఘేవర్ స్వీట్పై K6 GTPL స్పెషల్ స్టోరీ. శరవేగంగా కొనసాగుతున్న బోధన్ భైన్సా 161వ జాతీయ రహదారి పనులు. 380 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకొని వేగంగా పనులు చేస్తున్న అనుష ప్రాజెక్ట్. K6 GTPL స్పెషల్ స్టోరీ. భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. బిచ్కుంద స్వామి వివేకానందకు నివాళులర్పించిన ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. నిజామాబాద్లో వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.